చంద్రబాబు లోకేష్ పై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుమారుడుగానే లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన మంత్రిగా సత్తా చాటారని అన్నారు. అద్భుత పనితీరు కనబర్చిన ఏపీ పంచాయతీరాజ్ శాఖకు కేంద్రం ఇచ్చిన పురస్కారాలను మర్చిపోయారా అని ప్రశ్నించారు. లోకేష్ గారు చంద్రబాబు గారు కొడుకుగా పుట్టడమే ఆయన చేసిన తప్ప. ఇప్పుడు దేశంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు. ఆయన ఒక ఎమ్మెల్యే కూడా కాలేడా లోకేష్ గారు చంద్రబాబు గారు కొడుకు కాకపోతే? రెండోది వారసత్వం అంటే చెప్తున్నారు. వారసత్వం అనేది చాలా మందికి పెద్ద పెద్ద నాయకులకు చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు రాణించలేకపోయారు? ప్రతిభ వారసత్వం అనేది ఒక ఎంట్రీ. టాలెంట్ ఉంటేనే రాణించగలరు. ఈ రోజు ఆయన లోకేష్ గారు వాళ్ళ నాన్నగారితో పాటు పొద్దున్న సాయంత్రం కష్టపడుతున్నాడు. ఎవరి కోసం? అబ్బాయి కోసం, ఇంకోళ్ళ కోసం కాదు. ఇవాళ పంచాయతీరాజ్ మంత్రిగా తీసుకుంటే ఎన్నో అవార్డులు ఇచ్చారు. మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మేము రాష్ట్రం గురించి అడుగుతున్నాం కాబట్టి మా గొంతు నొక్కేయాలని చెప్పి ఈరోజు ఒక పక్కన మమ్మల్ని కూడా సస్పెండ్ చేసేస్తారు. రాష్ట్రం తాలూకా వాదన ఎక్కడ కూడా వినిపించకుండా వైఎస్ఆర్ పార్టీతో మీరు టైఅప్ చేసుకొని వాళ్ళతో రాజీనామా డ్రామా ఆడించి వాళ్ళని కూడా పక్కన పెట్టించేసి ఈరోజు కొత్త డ్రామాగా మీకైతే ఎలాగో దమ్ము లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టేటటువంటి దమ్ము మీరు లేక ఈరోజు టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు పెట్టి మీ తాలూకా బీజేపీ కార్యకర్తల్ని మరి వాళ్ళకి కూడా ఈరోజు ప్రశ్నించాలి. మరి ఎటువంటి విధంగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఈరోజు కేంద్రం చేస్తున్నటువంటి అన్యాయాన్ని కూడా మర్చిపోయి ఈరోజు రాష్ట్ర ద్రోహులుగా ఈరోజు వాళ్ళందరూ కూడా మిసులుతున్నారనంటే బీజేపీ కేవలం రాష్ట్రంలోనే ఒక అలజడి సృష్టించడానికి మరొకసారి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని అవినీతి గురించి మాట్లాడినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పేరు ఒక్కసారి కూడా ఆయన మెన్షన్ చేయలేదో అదన్నీ కూడా తెలుసుకోవాలి.